ఈ విషయాన్ని మనం పక్కన పెడితే 2014 ఎన్నికలకు ముందు అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందో ఆ తర్వాత ఎన్నికలకు ముందుగానే కేసీఆర్ గారు అంటే మీ అమ్మగారిని టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్లోకి ఆహ్వానించి మహేశ్వరం టికెట్ కూడా ఇస్తామన్నారు. అయితే అక్కడ మీరు ఎంపీ కూడా ఇస్తామన్నారు. మీకు చేవెళ్ళ ఎంపీ లేదు అప్పటికే. ఐ థింక్ టీఆర్ఎస్ మహేశ్వర్ రెడ్డి సంథింగ్ వేరే వ్యక్తికి వేరే వ్యక్తికి హామీ ఇచ్చేశారు. అది ఆ హామీ మేరకు నేను ఇవ్వను, ఆ హామీ మేరకు ఇవ్వను, చేవెళ్ళ ఎంపీ టికెట్ అమ్మగారికి మాత్రమే ఇస్తారు. ఎప్పుడైతే మీకు ఎంపీ టికెట్ ఇవ్వమన్నారో అప్పుడే మీరు టీఆర్ఎస్లోకి వెళ్ళడానికి వెనకడుగు వేశారు అంటుంటారు. రైట్, ఏదో మీరు చెప్పండి. చెప్తాను. మాకు వాళ్ళు 2 టికెట్లు ఇస్తామని చెప్పారు. మేమేం అడిగితే అది ఇస్తా అని కూడా చెప్పారు. అమ్మగారికి మంత్రి పదవి ఇస్తామన్నారు కానీ మీకు ఎంపీ పదవి ఎంపీ టికెట్ ఇస్తా అన్నారండి. ఇప్పుడు చర్చలో కూర్చున్నామని నేను నాకు తెలుసు కదా, అంటే చర్చ కూర్చున్నా కదా, మనం మాట్లాడింది నేను కాబట్టి నాకు తెలిసి ఏది అడిగితే అది ఇస్తా అన్నారు. ఇవన్నీ ఎట్లా అకామిడేట్ చేసుకోవాలి మా తలకాయ నొప్పి నీకెందుకు, మేము అదే అడిగాం. మీరు ఆల్రెడీ ఒకరు చెప్పారు కదా ఇదంతా. కానీ మేము ఏ రోజు కూడా పోవాలన్న ఆలోచన ఏ సెకండ్ కూడా ఆలోచన చేయలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మా నాన్నగారు చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నా కూడా మా అమ్మని బ్రహ్మాండంగా గౌరవించిందన్న, బ్రహ్మాండంగా గౌరవించింది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి పదవి కావడం, మైన్స్ మినిస్టర్ కావడం, తర్వాత భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మహిళకు హోంమంత్రి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మా కుటుంబానికి మనం గౌరవం కలిగించింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మా నాన్నగారు ఏదైతే ఆలోచనతో వారి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారో దాన్ని సార్థకం చేసింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీని ఎలా వదిలేసిపోతామని మేము అనుకున్నాం, ఎవరు అనుకున్నారో నాకైతే అర్థమవుతలేదు. వాళ్ళు మాకు ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవం, కానీ మేము సున్నితంగా దాన్ని తిరస్కరించి మా పని మేము చేసుకున్న మాట కూడా వాస్తవం. ఇష్టం లేని చర్చలకు ఎందుకు కూర్చున్నారు? చర్చలు మేము కూర్చోలేదు. వాళ్ళు ఇచ్చిన వంటి ఆప్షన్స్ అనుకోండి, వాళ్ళు ఇచ్చిన వంటి అది ఏదైనా అనుకోండి, అది మేము విని సున్నితంగా తిరస్కరించినాం, కానీ చర్చలకు ఏనాడు కూర్చోలేదు. అదే అన్నాను, చర్చలో కూర్చోలేదు కానీ ఆ విన్న దాంట్లో నేను భాగస్వామి ఉన్నానని చెప్పాను. అందుకే 2014 ఎన్నికలు అయితే మీ ఒక సచ్చీలత కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఒక రాజశేఖర రెడ్డి గారి మీద కానీ ఉన్న అభిమానంతో కావచ్చు, ఒక ప్రేమతో కావచ్చు, మీరు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లోకి వెళ్ళడానికి మొగ్గు చూపలేదు. అదే ఇదితోనే మీరు 2014 ఎన్నికలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే మీ ఓటమికి గల కారణం అంటే పట్లోళ్ళ కుటుంబానికి ఓటమి అంటే తెలియదు. అట్లాంటి పట్లోళ్ళ కుటుంబానికి చెందిన మీకు తొలిసారిగా ఓటమి ఎదురైంది, కారణం ఏంటి? నాగరాజు, నాకు 2-3 అంశాలు ఉన్నాయి ఎందుకు ఓడిపోయాను అనే దాంట్లో. ప్రథమంగా రాజకీయంగా మాట్లాడుకుంటేనేమో ఆ రోజు మా ప్రాంతం అంతా కూడా 2 గాలిలు వీస్తున్నాయి. ఒకటి సైడ్ ఏమో అర్బన్ ప్రాంతానికి వచ్చే వరకు బీజేపీ టీడీపీ గాలి వీస్తుంది, గ్రామీణ ప్రాంతానికి వచ్చే వరకు టీఆర్ఎస్ గాలి వీస్తుంది. ఆ 2 గాలిల మధ్యలో నేను ఇరుక్కున్నాను అనుకోండి. ఒకటైతే అది రాజకీయ కారణాలు అయితే, రెండోది మేము గర్వంగా ఎప్పుడు చెప్పుకున్నా ఈరోజు కూడా చెప్తాను, ఇంద్రారెడ్డి ఫ్యామిలీ ఈజ్ ఇంపెరియస్ టు వేవ్. అంటే ఏ వేవ్లతో కూడా మాకు సంబంధం లేదు. నిజానికి కూడా వేవ్లు ఇరుక్కున్న అయితే నాకు 1,00,000 ఓట్లు కూడా రావద్దు. 3,75,000తో నేను 2వ స్థానంలో నిలిచాను. సో నా ఓట్లు అనేది నాకు వచ్చింది. మా అమ్మగారికి ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదో నా మీద డైరెక్ట్గా నష్టం జరిగిందన్న. నేనే కావాల్సుకొని ఏదో చేశానని, నేనే కావాల్సుకొని పక్కలు పెట్టానని ఏదైతే ఇవన్నీ ప్రచారాలు జరిగాయి. దానివల్ల నేను మెంటల్గా అప్సెట్ కావడం, పొలిటికల్గా ఆ రోజు నాకు గేమ్ ప్లాన్ అర్థం కాకపోవడం, ఇదంతా కూడా పెద్ద నష్టం జరిగింది. అప్పుడైతే వచ్చిన విమర్శలు అయితే వాస్తవం కాదంటారు. కేవలం అమ్మగారిని ఇక రాజకీయంగా సెలవు ప్రకటించాలా, అమ్మగారు ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది అంటే మిమ్మల్ని మీరుగానే ఫోకస్ చేసుకోవాలా రాజకీయంగా, తల్లి చాటు కొడుకుగా కాదన్న విధంగా. నేను మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన మొదల్లోనే చెప్పాను, మా అమ్మ స్థానాన్ని సుస్థిరం చేస్తూ నా ఒక స్థానం ఏర్పాటు చేసుకోవాలనే ఒక ఆలోచనతో రాజకీయంగా మొదలైంది నాకు.
నేను ఎందుకు ఆలోచన చేస్తాను అమ్మని పక్కన పెట్టి నేను రాజకీయం చేయాలని. ఆయన కూడా అసలు అమ్మగారిని పక్కన పెట్టడం అంటే అది మనకున్న మూర్ఖత. అమ్మ ఉంటే మీరు ఫోకస్ కారు రాజకీయంగా, అమ్మ వైపే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎవరు ప్రచారం ఎందుకు చేశారో నాకు తెలియదు. అమ్మగారి ఫోకస్లోనే నేను ఫోకస్ అవుతాననే ఒక ఆలోచన ఉన్న వ్యక్తి. తను ఎదిగినప్పుడే కదా నాకు కూడా ఎదుగుదల ఆటోమేటిక్గా ఉంటుంది. తను కింద పడేసి నేను ఎంత దూరం పోగలుగుతాను? సాధ్యం అవుతా రాజకీయంగా? అది అసలు అవివేకం, ఆలోచన చేయడం కూడా అది తప్పు. ఆ ప్రచారం చేసింది అసలు ఆ ప్రచారం ఇవన్నీ నాకు నా తలరాత అనుకోవాలా, ఇది అదే అని కాదనుకోకుండా 5 సంవత్సరాలు సంపూర్ణంగా అన్ని విధాలమైన అమ్మ లేకపోవడము. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.